తెలుస్తుంది. రఘునాథ్ బాబు గారు ఎట్లా చూస్తారు? ముందు జాతీయ స్థాయిలో ఇంకోటి కరీంనగర్లో కూడా ఆల్రెడీ బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వస్తున్న లోక్సభ ఫలితాలు, అలాగే ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా మధ్య మధ్యలో మనం చర్చించుకుందాం. అంత డీటెయిల్గా కాకపోయినా ఒడిశాలో ఎవరు అధికారంలో రాబోతున్నారు అనే అంశాలు. రఘునాథ్ బాబు గారు, ఒకటి అంటే చాలా ప్రశాంత వదనంతో ప్రసన్న వదనంతో ఉన్నారు బీజేపీ. ముందుగానే కాన్ఫిడెన్స్, ఎగ్జిట్ పోల్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది. రిషి గారు, మీకు విజయసాగర్ గారికి, అరుణ్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది ఓకే, ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ మోడీ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ఆయన తిరిగి అధికారంలోకి వస్తే జస్ట్ ఎక్స్క్యూజ్, చిన్న ఆడియో మీ కొద్దిగా సరిగ్గా రావట్లేదు. ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. అరుణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి, ఎట్లా ఉంది? జన సైనికులు, వీర వనితలు ఏమంటున్నారు? వస్తున్న పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇప్పటికి ప్రారంభమైంది. యాక్చువల్గా ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. మీ అధినేత పిఠాపురంలో ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు. అది ఎంత నెంబర్? మొదటి నుంచి ఆ గెలుపు మీద ఎవరికి ఆయన గెలుస్తారా ఓడతారా అని ఈసారి ఎటువంటి డౌట్స్ లేవు. కేవలం మెజారిటీల మీదే కోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి. మీ నవ్వులో కూడా క్లారిటీ కూడా అర్థమవుతోంది. ఏంటి అరుణ్ గారు ఏం చెప్తారు? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీ నమస్కారం సార్. ఏదో ఒక కూల్ డ్రింక్ కి యాడ్ ఇచ్చేటప్పుడు పొట్టులోను మాధుర్యం అని చెప్పేసి యాడ్ టెలికాస్ట్ చేస్తారు. అట్లాగే ఈ రోజు మొత్తం ఎలక్షన్ కౌంటింగ్ అంతా కూడా రౌండ్ లోను కూటమి ఆధిక్యమే కనిపించింది తప్ప ఎక్కడ కూటమి వెనకంజ వేయడం ఇంకా రౌండ్లు మొదలవలా. బ్రూలో పోస్టల్ బ్యాలెట్ తో స్టార్ట్ అయింది. ఈవినింగ్ చివరి రౌండ్ అయిపోయేంత వరకు కూడా హైయెస్ట్ 22 రౌండ్లు ఉన్నాయి అనుకుంటాను. ఆ చివరి 22వ రౌండ్ అయిపోయేంత వరకు కూడా కూటమి ఆధిక్యం అనేది కొనసాగుతూనే ఉండిద్ది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య రివర్స్ అయిపోయి కర్మగాలి వాళ్ళకి వైనాట్ 175 ఎన్డీఏ కూటమికి వచ్చినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఇందాక మీరు విద్యాసాగర్ సార్ అన్నారు, అంటే పథకాల ఇంపాక్ట్ ఆ ఓటర్ అనే వాళ్ళు వైసీపీకి ఫేవర్ గా చెయ్యరంటారా, బెనిఫిషియరీస్ వాళ్ళకి ఉండరంటారా అని. ఇది మీరు రూపాయికి ఒకవైపే చూసారు. రెండో వైపు చెప్తాను. ఇప్పుడు 18,000 రూపాయలు ఆసరా పేరుతోటి 45 ఏళ్ళు వచ్చిన మహిళలకు ఇచ్చారు. అది ఎంతవరకు వాళ్ళ ఫేవరబుల్ మాత్రమే. వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. చూస్తున్నాం స్క్రీన్ మీద. కుప్పంలో 1549 ఓట్ల ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్లో 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. పాణ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ ఇప్పుడే చెప్పినట్టుగా బుచ్చయ్య చౌదరి లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇటు పోస్టల్ బ్యాలెట్ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించి లీడ్ కొనసాగుతోంది. రైట్. అరుణ్ గారు సార్ వినిపిస్తుందా నా వాయిస్? ఎస్, చెప్పండి. మీరు ఇప్పుడు పథకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైసీపీకి ఫేవర్ గా ఉంటారని మీరు భావిస్తున్నారు తప్ప పథకాలు తీసుకునే వాళ్ళు కూడా అంతకు మించిన సఫరర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అన్న విషయం మీరు మర్చిపోతున్నారండి. 18,000 రూపాయలు ఆసరా పథకం తీసుకున్నట్టు మహిళ ఇంట్లో 25 ఏళ్ల వయసు వచ్చి ఉద్యోగం రాక ఆమె 20 ఏళ్లుగా కష్టపడి సంపాదించి చదివించిన చదువు అంతా కూడా వృధా అయిపోయి తన కొడుకు ఇప్పుడు ఎట్లా తన భవిష్యత్తు ఉండిద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటూ దిగులు పడుతున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఆ 18,000 ఆసరా పథకం తీసుకుంటున్న వాళ్ళ గురించి మీరు ఆలోచించలేదు. వాళ్ళ ఓటు ఖచ్చితంగా తన కొడుకు భవిష్యత్తు కోసం పడింది తప్ప ఆమెకు సంవత్సరానికి ఒకసారి వచ్చే 18,000 కోసం ఆ ఓటు పడదు. ఆ ఫ్యామిలీ మొత్తం అట్లాగే వేస్తుంది. అలాగే మీరు అన్నారు ఇందాక ఈ అమ్మఒడి పథకాల పేరుతో తల్లికి ఇచ్చే డబ్బులు చూసుకుంటే అట్లాగే అదే ఇంట్లో మద్యం వల్ల సఫర్ అవుతున్న భర్త ఎలా ఉంది పరిస్థితి, ఆర్థికంగా ఎంత వెనకబడిపోతున్నారు, ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది అన్న విషయం ఆ మహిళకు తెలుసు. కాబట్టి 15,000 అమ్మఒడి పేరుతో తీసుకున్నప్పటికీ కూడా ఆమె ఓటు ఆమె భవిష్యత్తు కోసం, ఆమె కుటుంబ భవిష్యత్తు కోసం, తన భర్త ఆరోగ్యం కోసమే పడింది. ఈ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు. ఇట్లాగే 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అనేది ఒక్కటే ఓట్లు తెచ్చిద్దన్న విషయం పెట్టుకొని మిగతా అన్ని విషయాలు విస్మరించాడు. స్టేట్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న విషయం మర్చిపోయి నేను ఇది ఇస్తున్నా, నేను ఇచ్చిందే మీకు మంచిది అని తనకిష్టాన్ని మన ఇష్టంగా రుద్దాలని ట్రై చేశాడు 5 ఏళ్లుగా. ప్రజలకు ఏది ఇష్టం అన్న విషయాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ ఒక పదం వాడారు, ప్రొవైడర్ సీఎం గా ఉంటే కుదరదు, మీరు వాళ్ళ కష్టాలు లేకపోతే సమస్యలు అర్థం చేసుకుని వాటిని ఆ పరిష్కారం చేసే ముఖ్యమంత్రిగా ఉండాలి, కానీ ప్రొవైడర్ సీఎంగా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అని అన్నారు. సో మీరు చెప్తుంది కూడా
అట్లాగే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ టూ ఎర్లీ. ప్రస్తుతానికి 4 స్థానాలు లీడ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అండ్ నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి 4 నుంచి 5 స్థానాల లీడ్లో తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. అలాగే బీజేపీ దేశవ్యాప్తంగా వస్తున్న లీడ్స్ 253, ఇండి కూటమి 101, 37 మంది ఇతరులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అరుణ్ గారు రఘునాథ్ బాబు గారితో మాట్లాడే మీ దగ్గరికి వస్తా. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఇప్పుడు ఋషి గారు, మీకు, విద్యాసాగర్ గారికి, అరుణ్ గారికి అందరికీ కూడా నమస్కారం. వాళ్ళ దేశవ్యాప్తంగా మోడీ గారు తిరిగి ప్రధాని అవ్వాలి